స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము 9వ రోజున 17, 18 అధ్యాయములు పారాయణ చేయవలెను. 17వ అధ్యాయము ఆత్మజ్ఞాన బోధ. అంగీరస మహర్షి ఆ ఉద్భూత పురుషునికింకను ఇట్లు చెప్పుచున్నారు. నాయన, పూర్వం ఒకనాడు కైలాసములో పార్వతీదేవికి శివుడు చెప్పిన దానినే నేనిప్పుడు బోధిస్తున్నాను. జాగ్రత్తగా ఆలకించు. దేహం అంటే ఏమిటి? జీవుడంటే ఎవరు? బ్రాహ్మణుడు అనగానేమి? ఆత్మ అనగానేమి? అనే ప్రశ్నలను బాగా సంధించావు నాయన. వాటి వివరణను చెబుతాను విను. ఓయి ధనలోభి, కర్మ ప్రమేయము గాని కార్యాచరణ కానీ లేని నీకు విముక్తి ఎట్లు కలిగిందనే కదా నీ సందేహము. మన కార్యకార్యాల రూపమే ఈ దేహము. మన దేహాన్ని నడిపించేది ఆత్మ. ఆత్మ అంటే గత జన్మల కర్మఫలమే. ఈ కర్మఫలమే దేహాన్ని నడిపిస్తున్నది. ఆత్మ దేహానికి ఉన్న ఈ ద్వంద్వ సంబంధము అద్వితీయమైనది. దేహమే లేని ఆత్మయు, ఆత్మే లేని దేహములు ఉండవు. ఇవి ఒకదానికొకటి పరస్పర సంబంధమును కలిగి ఉన్నాయి. ఆత్మ పంచభూతాత్ముల సమ్మేళనము. ఈ ఆత్మకు కావలసింది అగ్ని, నీరు, వాయువు, ఆకాశము, భూమి. మన దేహములో ఈ పంచభూతాత్ములు ఇమిడి ఉన్నాయి. అంటే ఆత్మకు కావలసిన నీరు, వాయువు, ఆకాశము అంటే శిరస్సు, భూమి అంటే హృదయము. ఇవన్నీ వాటి వాటి స్థితులను అధిగమించిన లేక పురోగమించిన దేహము అష్టకష్టాల పాలవుతుంది. అధిక వేడితో బాధపడడం, తద్వారా తలనొప్పి మున్నగు శరీర వ్యాధులు రావడం, అట్లే అధిక చల్లదనంతో బాధపడడం అంటే జలుబు, వాతం మున్నగు వ్యాధులను అనుభవించటం. భూమి అంటే హృదయం తన స్థితిని తప్పినట్లయితే హృదయ సంబంధ వ్యాధులు, హృదయ స్పందనలతో తేడాలు. ఇక వాయువు లేనిచో శ్వాసకోశ సంబంధ వ్యాధులు. ఇలా ఎన్నింటినో గమనిస్తూనే ఉన్నాం. అంటే ఆత్మను నిర్దేశించేవి ఈ పంచభూతాత్మలే. అయితే ఈ పంచభూతాత్మల మనుగడకు ఆహారం అవసరమవుతుంది. ఇవన్నీ మన కర్మలతో సంబంధం కలిగి ఉన్నవి. అంటే మనం చేసే పనులు మంచి పనులు చేయడం వలన ఈ పంచభూతాత్మలు వాటికి నిర్దేశించిన నియమిత స్థాయిలో ఉండి దేహాన్ని బాధించవి. కానీ దుష్కర్మల వలన అంటే చెడు పనుల వలన ఆత్మను నడిపించే పంచభూతాత్మలు తమకు నిర్దేశించిన నియమిత స్థాయికి ఎక్కువగాను తక్కువగాను అయితే అవి దేహాన్ని బాధిస్తాయి. ఈ విధంగా ఆత్మకు కర్మకు అవినాభావ సంబంధం ఉంది. కావున సత్కర్మలు చేసి సుఖించాలి. దుష్కర్మల ప్రేరణ వలన దుఃఖమే గాని సంతోషం ఉండదని గ్రహించాలి. మరుజన్మ అంటే ఏమిటి? అసలు జన్మలెన్ని ఉన్నాయి అని వాటిని విశ్లేషించితే సత్కర్మలు, దుష్కర్మలు, ఆత్మ, జన్మములు ఇవన్నీ మరలా ఒకదానికొకటి పెనవేసుకొని ఉన్నాయి. మన దేహంలో ఉన్న ఆత్మను నడిపించే పంచభూతాలను ఆయా నిర్దేశించిన నియమిత స్థాయిలో నుంచే సత్కర్మ, దుష్కర్మల వల్లనే జన్మలు కలుగుతుంటాయి. వీటన్నిటి గురించి తెలుసుకోవడమే ఆత్మ సాక్షాత్కారము. కర్మబంధశ్చ ముక్తిశ్చ కార్యం కారణమేవచ స్థూల సూక్ష్మంతతా ద్వంద్వ సంబంధో దేహముచ్యతే. అంటే కర్మబంధానికి, ముక్తికి, కార్యకారణమునకు, స్థూల సూక్ష్మానికి గల ద్వంద్వ సంబంధమే దేహమనబడుతోంది. అట్లే జీవుడంటే వేరెవరో కాదు. నేనెవరు అని ప్రశ్నించుకుంటే వచ్చే అహం బ్రహ్మస్మి అంటే నేను బ్రహ్మను అనే సమాధానమే జీవుడు. స్వామి అంగిరస మహర్షి, మీరు చెప్పినది నాకు అర్థం అవ్వలేదు. ఒకవేళ నేను బ్రహ్మను అనుకోవటానికైనా అసలు బ్రహ్మ అంటే ఏమిటో తెలియాలి కదా. ఆ పదార్థ జ్ఞానము కూడా తెలియని నాకు మరింతగా వివరించి చెప్పమని ప్రార్థిస్తున్నానన్నాడు. అంతటా అంగీరసుడు, నాయన, మన అంతఃకరణానికి, దాని వ్యాపారానికి, బుద్ధికి సాక్షి రూపమైన సచిదానంద రూపమే ఆత్మ. పంచభూతాత్మయుతమైన దేహము ఆత్మ కాదు. అవి ఆత్మను నడిపించేవి మాత్రమే. అట్లే కంటికి కనిపించని మనస్సు కానీ, ఇంద్రియాలు కానీ, అస్థిరమైన ప్రాణము కానీ ఇవేవి ఆత్మ కాదు. అవి అన్నీ ఆత్మను ప్రేరేపించేవి మాత్రమే. కావున వీటి ప్రేరణతో పంచభూతాత్మలు, ఇంద్రియాలు, ప్రాణములు ప్రేరేపించబడుతున్నాయో ఆ ప్రేరణార్థకమైనదే ఆత్మయని తెలుసుకో. అంటే ఇప్పుడు ఆత్మకు ఒక రూపం ఉన్నదా? లేదు. అది పంచభూతాత్మలచే నడపబడదు. అన్నింటికీ అతీతమైన ఆ ప్రేరణాశక్తియే ఆత్మయని తెలుసుకో. స్థూలంగా నేనే ఆ ఆత్మ పదార్థమునై ఉన్నానని గ్రహించుకో. తాను అన్నింటినీ ఆకర్షిస్తూ తాను దేనికి ఆకర్షింపబడని అయస్కాంతము వలె ఆత్మ అన్నింటినీ ఆకర్షిస్తుంది. కానీ అది వేటికి ఆకర్షించబడదు. అంటే పుట్టుక లేనిది,
అస్థిరమైనది, వృద్ధి లేనిది, క్షీణత్వము లేనిది, పరిణామం చెందనిది, నాశనము లేని 6 వికారాలు లేని దానినే ఆత్మగా తెలుసుకో. ఆ ఆత్మయే దేహత్వాన్ని పొందిన నేనుగా గుర్తించు. అలా తెలుసుకున్నవాడు అహం బ్రహ్మస్మి అనే స్థితిని పొందగలడు. అంటే నేను బ్రహ్మను అని అర్థం. నాకంటే అతీతమైనదేదీ లేదని తెలుసుకోవాలి. నేను వేరు, నీవు వేరు అనే తారతమ్యాలు ఉద్భవించవు. కారణం నీలోనూ నాలోనూ ఉండేది ఆత్మయే. అది నీవు వేరు కాదు, నాకు మరొక విధంగానూ ఉండదు. ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే అందరిలోనూ ఒకే రకమైన దేహేంద్రియాలు, వాటిని నడిపించే పంచభూతాత్మలు, కర్మలు అన్నీ ఒకటే. ఇవన్నీ ఒక్కలాగే ఉన్నప్పుడు ఆత్మ మాత్రం ఒకరికి మరొకరికి వేరుగా ఎందుకుంటుంది? ఉండదు. కావున ఆత్మ ఒక్కటే, రూపభేదమైన దేహాలు మాత్రమే వేరు. మరి బాహ్య శరీరాలలో భేదాలు ఎందుకంటావా? ద్రవము ఎందులో పోస్తే అందులో దాని రూపాన్ని సంతరించుకుంటుంది. గిన్నెలో పోస్తే గిన్నె ఆకారం, పారదర్శక ఆకారంలో పోస్తే దాని ఆకారంను సంతరించుకున్నట్లే దేహంలో ఉండే ఆత్మ తన పదార్థ జ్ఞానాన్ని బట్టి ఆయా ఆకారాలను సంతరించుకుంటుంది. కనుక దేహము నిత్యము, ఆత్మ ఒక్కటే నిత్యము, అశాశ్వతమని గ్రహించాలి. నిత్యము శాశ్వతమని గ్రహించాలి. దేహేంద్రియ మనఃప్రాణాలన్నీ ఆత్మచే ప్రేరేపించబడుతున్నాయి. ప్రేరణార్థక పదార్థమైన ఆత్మకు చావు పుట్టుకలుండవు. అది నిర్వికారమై ఉంటుంది. అది నిద్ర, జాగ్రత్తావస్థ, స్వప్నాదులకు వాటి ఆద్యంతాలను గ్రహించగలదు. నిద్రిస్తున్న లేక నిద్రావస్థలో ఉన్న ఆత్మ ప్రేరణయే వాటికి మూలం. కావున ఆత్మ పదార్థమును నేనై ఉన్నానని తెలుసుకో. త్వమేవాహం బ్రహ్మ అంటే ఆత్మగా ఉన్న నేనే బ్రహ్మమునై ఉన్నానని గ్రహించు. ఈ ఆత్మ అనూహ్యమైనది, అగోచరమైనది. ప్రేమక ఆకారముగానున్న ఆత్మ పదార్థమును నేనై ఉన్నానని తెలుసుకోవాలి. ఈ ఆత్మ దేహేంద్రియ మనఃప్రాణహంకారాల కంటే విభిన్నమైనదనియు షడ్వికారాలు లేనిదిగా తెలుసుకోవాలి. అదే ఆత్మ. వివేక విజ్ఞాన మోహాల వ్యామోహాలు కారణంగానే పాపపుణ్యాలు సంప్రాప్తమవుతున్నాయి. వీటి ఫలితాలనే జీవుడు అనుభవిస్తున్నాడు. కర్మ లేకుండుటయే ముక్తి, సర్వసాక్షియే నిశ్చయమని గ్రహించు. షడ్వికారములు లేనిదే పరమాత్మగా భావించు. అష్ట కష్టాలకు, సుఖ దుఃఖాలకు, సుఖ సంతోషాలకు, దుఃఖానందాలకు అతీతమైనదే పరమాత్మయని, అదే శాశ్వతమని, పరిపూర్ణమైనదని గ్రహించు. అవతార పురుష, దేనినైతే సర్వజ్ఞం వరేషం సంపూర్ణం శక్తివంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మను నేనే అని గుర్తించు. దేని వలన సర్వజ్ఞాని కాగలమో అదే ఆత్మ, అదే నీవుగా నేనుగా ఉంటుంది. తదనుప్రవిశ్యాది వాక్యాల చేత జీవాత్మ రూపంలో జాగ్రత్త ప్రవేశము, వాటి నియంతృత్వము, వాటి కర్మ ఫలప్రదత్వము, సర్వజీవుల కారణకర్తృత్వము ఇవన్నీ దేనికైతే చెప్పబడుతున్నాయో అదే బ్రహ్మగా తెలుసుకో. తత్వమసి, తత్ మనగా బ్రహ్మ అని అర్థం. అదే ఆత్మకథ. త్వం అంటే నువ్వు అనగా పరబ్రహ్మగా అర్థం చేసుకో. అహం బ్రహ్మస్మి అంటే నేను బ్రహ్మను అనేది అర్థమయ్యే వరకు శ్రమదమాది సాధన సంపత్తికు శ్రవణ మననాదికాలు ఆచరించాలి. శృతి వల్లనో గురు కటాక్షం వల్లనో తదాత్మబోధ స్థిరపడినప్పుడు ముక్తిని లేక మోక్షాన్ని తెలుసుకోగలవు. అప్పుడు సంసార బంధము నుండి వేరుండగలవు. అటు పిమ్మట ప్రారబ్ధ కర్మం అనుభవించి అది కూడా పోయినవాడు మోక్షాన్ని గ్రహించగలడు. బంధాలకు సంబంధపడేవి, బంధాలకు బంధించబడేవి ఫలవాంఛిత కర్మలు, ఫల పరిత్యాగ కర్మలు మాత్రమే ముక్తినిచ్చేవని తెలుసుకో అంటూ అంగీరసుడు విశదీకరించాడు. 17వ అధ్యాయం సమాప్తం. 18వ అధ్యాయం అంగీరసుడు చతుర్మాస్య వ్రతము గురించి వివరించుట. అంగీరసుడు చెప్పినదంతా ఉన్న విద్భూత పురుషుడు మహర్షి కర్మలు అంటున్నారు. అసలు కర్మయోగం అంటే ఏమిటో వివరించమని ప్రార్థిస్తున్నాను అన్నాడు. అంతటా అంగీరసుడిట్టు చెప్తున్నాడు. నాయన, మంచి ప్రశ్నే వేశావు, చెబుతున్నాను విను. కష్ట సుఖాలు, లాభ నష్టాలు, మంచి చెడులు, సుఖ దుఃఖాలనే ఈ ద్వంద్వాలన్నీ దేహానికే, అన్నింటికి అతీతమైన ఆత్మకు ఉండవు. ఓయి, దేహమును కలిగిన వాడు కర్మలను అనుష్ఠిస్తాడు. సత్కర్మలను ఆచరించి ఫలితమును పరమేశ్వరార్పితము చేయుటే జ్ఞానము. వర్ణాశ్రమ విధులైన స్నాన సౌధ కర్మలను చేయాలి.
సూర్యోదయ కాలంలో స్నానం చేయాలి. స్నానం చేయకుండా చేసే కర్మ అది ఎంతటిదైనా నిష్ప్రయోజనం. కార్తీక మాసంలోనూ, వైశాఖ మాసంలోనూ, మాఘమాసంలోనూ కనీసం ఈ 3 మాసాలలోనూ స్నానం చేసేవాడు ఉత్తమ గతులు పొందుతాడు. అలా ప్రాతకాలమున స్నానం చేసి సంధ్యావందనం, జప తప హోమ తర్పణలు చేయుట వలన వైకుంఠవాసుని కృపకు పాత్రులై చివరకు శ్రీహరి సన్నిధానం చేరుకుంటారు. వేద విహితములగు కర్మలు సిద్ధ కర్మలు. చతుర్విధ పురుషార్థములు సిద్ధించుతాయి. గంగా, గోదావరి, కావేరి నదులకు సరితూగు నదులు, బ్రాహ్మణులతో సరితూగు జాతి, ధర్మముతో సరియగు నీతి, కంటి వెలుగును మించి వెలుగు, కార్తీకంలో సమానమైన పుణ్యకాలం, దామోదరునితో సమానమగు దైవము లేడని గుర్తు కలిగి మెలుగుటే విద్యుక్త విధి. ఈ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి స్నాన సంధ్యాదులు నొనర్చువాడు తరించు తీరుతాడు. వీరికి 1,000,000 యాగములు చేసిన ఫలితం ప్రాప్తించును. ఓయి పునీత పురుష, శ్రీ మహావిష్ణువు ఆషాఢశుద్ధ దశమి నుండి లక్ష్మీ సమేతుడై పాల సముద్రంలో శేషతల్పముపై శయనిస్తాడు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ 4 మాసాల కాలాన్ని చాతుర్మాసం అంటారు. ఈ 4 నెలలు హరిధ్యానం, పూజలు చేయు వ్రతమే చతుర్మాస వ్రతం అనబడుతుంది. ఈ చతుర్మాస కాలంలో శ్రీహరి ప్రీతికై చేయు స్నానదాన జప సత్కార్యాలు తత్ఫలితాన్ని కలుగజేస్తాయి. ఈ సంగతి నేను మహావిష్ణువు వల్ల తెలుసుకున్నాను. ఆ వివరాలను తెలియజెబుతాను విను అని అంగీరసుడు అక్కడ గల వారందరికీ చాతుర్మాస వ్రతం గురించి, దానిని శ్రీహరిని ఉద్దేశించిన సందర్భాన్ని, ఫలితాన్ని సవివరంగా వివరించాడు. 18వ అధ్యాయం సమాప్తం.